65.9 చూస్ 65.9. ఇప్పుడు ఎప్పుడు ఇస్తాం ఒక ఎర్లీ మార్నింగ్ వెయిట్ చూసుకుంటే 65.9 ఉన్నా. ఈ చెడ్డి కూడా తీసేస్తే ఇంకొంచెం తక్కువ అవుతుండొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్ 10th 11th అప్పుడు స్టార్ట్ చేసిన. అక్టోబర్ 10th 11th చూస్తే ఇవాళ ఎంత, డిసెంబర్ 1st ఇవాళ. ఓకే, సో డిసెంబర్ 1st ఇవాళ డేట్కి నేను 65 చిల్లర 66 అనుకో. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉన్నా, 73 or 74 ఉన్నా. సో నియర్లీ 9 to 10 kgs డ్రాప్ చేసినాం ఈ 2 monthsలో. 2 monthsలో 9 to 10 kgs డ్రాప్ చేసినాం. అది కూడా మజిల్ మాస్ ఎక్కువ పోకుండా జస్ట్ ఫ్యాట్ మాత్రమే డ్రాప్ చేసినాం, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఓకే, అండ్ ఇప్పుడు ఏమంటారు, ఇదే ఫేస్లో వండుకుంటా, ఇవే క్యాలరీస్ ఇవే తినుకుంటూ వండుకుంటా. దీనిలో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం యాక్టివిటీ తగ్గిస్తాం. ఇప్పుడు లేవాల్సింది యాక్చువల్ నేను 10 అవుతుంది, ఇప్పుడు అలారం వస్తుంది, ఇప్పుడు లేవాలి నేను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తొందరగా లేచేసిన. ఓకే, సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇది మెయింటెనెన్స్ ఫేజ్ పెట్టుకుందాం. మెయింటెనెన్స్ ఫేజ్ పెట్టుకొని ఇంకొంచెం ఏమంటారు యాక్టివిటీ కొంచెం తగ్గించేద్దాం. ఓకే, ఎక్కువ యాక్టివిటీ అయిపోతుంది. సో యాక్టివిటీ కొంచెం తగ్గించేస్తా అంటే స్టెప్ కౌంట్ 15,000 స్టెప్ కౌంట్ ఉండే ఎంతకుముందు, ఇప్పుడు 10,000 చేస్తున్నాను. 5,000 స్టెప్ కౌంట్ తక్కువ చేస్తాను. అండ్ అంతే, క్యాలరీస్లలో సేమ్ బరాబర్. వీక్లీ ఒక చీట్ డే పెట్టుకుంటాను. అట్లా ఫిజిక్ని మంచి ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ చేయాల్సిన పని మనం అది గోలు చూద్దాం. ఇప్పుడు దీన్ని పెట్టుకొని చూసిన తర్వాత బాడీ ఎట్లా చేంజ్ అవుతుంది ఇంకా అని చెప్పేసి, ఒకవేళ ఏమంటారు మరీ ఎక్కువ ఇదైపోతుంది, క్వాలిటీ పోతుంది అంటే లైక్ ఈ లీన్నెస్, ఈ మంచి ఫిజిక్ ఇది మిస్ అవుతుంది అనిపిస్తే మళ్ళీ యాక్టివిటీ ఏం చేసి మళ్ళీ బ్యాక్ టు దీనికి వచ్చేసి ఇట్లనే కంటిన్యూ చేస్తాం. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు అది చేద్దాం. అండ్ వెల్కమ్ బ్యాక్ చాలా నమ్మకం నెంబర్ తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. పొద్దుగా లేవగానే వితౌట్ ఎనీ పంప్, వితౌట్ ఎనీ నథింగ్, ఇది నా బాడీ కండిషన్. షార్ట్ ఇది కొంచెం చిరిగిపోయింది, దాన్ని పట్టించుకోకూడదు. ఓకేనా, సో షార్ప్, మంచి యాప్స్ మంచిగా ఉన్నాయి, షార్ప్ ఉంది. బక్కగైనా కదా, ఆబ్వియస్లీ బక్కగా అవుతాం. మరి న్యాచురల్ ఉంటే ఇదే బాధ ఉంటుంది. ఎట్లా న్యాచురల్ ఉంటే ఇదే బాధ ఉంటుంది. ఏంది అయితే మంచిగా లీన్ అండ్ షెడ్ అవుతాం, అయితే మొత్తం మంచిగా బల్క్ అవుతాం. అంతేగాని ఒక మంచి ఇట్లా బల్క్తోని కటింగ్లు తీసుకురావాలంటే ఎన్హాన్స్మెంట్ తీసుకోవాల్సిందే. అర్థమైందా? ఎన్హాన్స్మెంట్ తీసుకోవాల్సిందే, లేకపోతే కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ మ్యాటర్ చేస్తాయి అనమాట. ఎట్లా అంటే ఇది మన మెయోసిస్టిన్ ఒకటి సంథింగ్ ఉంటుంది అనమాట. సో అదేంటంటే ఈ మజిల్ని బ్రేక్ డౌన్ చేసేది తక్కువ చేస్తుంది. ఓకే, కొంతమందికి అది జెనెటికల్లీ ఆ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. మనం డెఫిషిట్ లో ఉన్నప్పుడు, కార్డియో ఎక్కువ చేసుకుంటా ఇది చేస్తున్నప్పుడు, మంచి కండిషన్ తీసుకురావడానికి చేస్తున్నప్పుడు మన బాడీ ఏంటంటే మజిల్ లాస్ చేస్తుంది అనమాట న్యాచురల్ గా. ఓకేనా, మజిల్ నుంచి ఎనర్జీ తీసుకుంటా మజిల్ని లాస్ చేస్తుంటది. కానీ కొంతమంది కొన్ని పర్టికులర్ బాడీలలో వాళ్ళు జెనెటికల్ ఏంటంటే ఏదైతే మయోసిస్టిన్ సంథింగ్ పలకనికి వస్తుంది నాకు దాని పేరు, కాకపోతే దాని ప్రొడక్షన్ ఏంటంటే తక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళకి జెనెటికల్లీ. సో ఆ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మజిల్ లాస్ అనేది ఎక్కువ కాదు. సో వాళ్ళకి మజిల్ మంచి పుటాన్ అయి ఉంటారు, సైజ్ మంచి పుటాన్ అయి ఉంటారు. ఓకే, సో అట్లా కొన్ని కేసులు అట్లా ఉంటుంది. కాకపోతే అట్లున్నా కూడా ఎక్కువ మజిల్ మాస్తో నుండి మంచి కటింగ్స్ అండ్ రిబ్డ్ వస్కులారిటీ ఉన్నాడంటే 100% వాడు స్టెరాయిడ్స్ తీసుకున్నట్టే. ఎందుకంటే ఎంత న్యాచురల్లీ ఆ ప్రొడక్షన్ ఉండి అట్లున్నా కూడా అంత హ్యూజ్ మజిల్ మాస్తోని కండిషన్ రాదు. ఓకే, అదనమాట ముచ్చట. ఫిజిక్ మంచిగా ఎక్దమ్ లీన్ ఉంది, మంచిగా ఉంది. సో దీన్నే ఇప్పుడు ఇవే క్యాలరీస్లో ఎక్కువ ఏం పెంచకుండా ఇవే క్యాలరీస్లో వండుకుంటా యాక్టివిటీ కొంచెం తక్కువ చేసి వీక్లీ ఒక చీట్ డే పెట్టుకున్నామంటే మనం అట్లా చీట్ డేస్ ఎంజాయ్ చేసుకుంటా మంచి ఫిజిక్ని మెయింటైన్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు గోల్ అదే, నేను స్టార్టింగ్ కూడా మీకు చెప్పింది కూడా అదే. సో యా, ఇప్పుడు ఇదే ప్రాసెస్. ఈ 2 months ఇట్లా 1 month చేసినా మనకు అర్థమైపోతుంది. 4 weeks చేసినా కూడా కండిషన్ ఎట్లా పోతుంది ఏం కథ అని చెప్పేసి.
ఇప్పుడు సేమ్ క్యాలీస్లో వండుకుంటా చేసుకుంటా అప్పుడు చీట్ డేస్ యాడ్ చేసుకొని ఫిజిక్ ఒకవేళ ఇంతే మంచిగా వెళ్తుంది అనుకో, దట్స్ ఫైన్. లేదనుకుంటే అప్పుడు చీట్ డేస్ కట్ చేయడమో లేకపోతే క్యాలీస్లో ఇంకొంచెం డ్రాప్ చేయడమో చేస్తాం. మీరు చూసుకుంటే ఇప్పుడు నేను 2300 క్యాలీస్ ఉన్నా, 2300 400 క్యాలీస్ ఉన్నా. ఓకే, నేను 1900 1800 1700 ఇట్లా బిలో క్యాలీస్లోకి వెళ్ళలేదు. ఆ క్యాలీస్లోకి వెళ్ళకుండానే దీంట్లో వండి చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫిజిక్తో పాటు నా హార్మోనల్ ఫంక్షన్ కూడా ఇంపార్టెంట్, నా హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్, నా పర్ఫార్మెన్స్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు ఏమంటారు, స్ట్రెడ్లు ఉన్న ప్రతి ఒక్కరు, కట్లో ఉండి స్ట్రెడ్ ఉన్న ప్రతి ఒక్కరు బిలో 2000 క్యాలీస్లోనే కనిపిస్తారు మీకు. ఓకే, 17 18 14 ఇవి 14 13 అనుకుంటా. ఇంకా ఘోరంగా క్యాలీస్ చాలా డెఫిసిట్లోకి వెళ్ళిపోతారు అనమాట. కాకపోతే దానివల్ల మంచిదిగా ఫిజిక్ మంచిగా అవుతుందేమో, కానీ హార్మోన్స్ ఇది ప్రాబ్లం అయిపోతుంది. ఆ ఫేస్లో ఎక్కువ ఉండలేం. అందుకే మనం ఇంత మంచిగా మోడరేట్ మంచి క్యాలరీస్ తినుకుంటా, దాన్ని కరిగించుకుంటా చేసుకుంటా, మళ్ళీ కొన్ని చీట్ డేస్ పెట్టుకుంటా, ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటా, మంచి ఫిజిక్ని లైఫ్ టైం వరకు 365 డేస్ ఇయర్ రౌండ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ ఈస్ అవర్ గోల్. ఓకేనా? సో అది ముచ్చట. దట్స్ వాట్ ఐ టీచ్ యూ, లర్న్. ఒక బిగ్గెస్ట్ కామెడీ ఏంటంటే మన దగ్గర ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని న్యాచురల్ అని చెప్పేసి న్యాచురల్ అని చెప్పేసి నేను న్యాచురల్ బాడీ అని చెప్పేసి ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని కంప్లీట్ చేస్తున్న వాళ్ళ కాంపిటీషన్లోకి వెళ్ళి వాళ్ళని ఓడిపేస్తారు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నా కదా, ఎన్హాన్స్మెంట్ తీసుకున్న వాళ్ళ ఫిజిక్లకి వాళ్ళని పారేసి వాళ్ళకంటే బెటర్ ఫిజిక్ తీసుకొచ్చి వీళ్ళు న్యాచురల్ అని చెప్పి క్లీన్ చేసుకొని వీళ్ళు పోయి వాళ్ళని ఓడిపేస్తారు. అంటే ఇక నువ్వు వీళ్ళు ఎన్హాన్స్మెంట్ తీసుకుంటే ఏమైపోతుంది చూడు. నాకు కూడా అదే ఉంది. ఇప్పుడు అంత క్రేజీ జెనెటిక్స్ పెట్టుకొని అంతా ఇది పెట్టుకొని ఇది చేసుకుంటే కొంచెం నువ్వు రిస్క్ తీసుకొని కొంచెం ఇది చేసి ఒక ఎన్హాన్స్మెంట్ తీసుకొని ఒలింపియా లెవెల్లో వచ్చి ఇండియాని రిప్రజెంట్ చేయవచ్చు కదా. ఎందుకు ఈ షోలల్లో అన్నీ చేసుకొని ఆడకుండా కూర్చుంటావు? ఒక పర్సన్ ఇప్పుడు నువ్వు న్యాచురల్గానే ఎన్హాన్స్మెంట్ తీసుకోకుండా పోయి ఎన్హాన్స్ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో పోయి నిలబడి వాళ్ళకి టగఫర్ ఇచ్చి నువ్వు విన్ అయినావు వాళ్ళ నోట్ వేసి న్యాచురల్గా. అదే ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే నువ్వు ఇంకెంత ఇదైపోతావు. అవును కదా, ఇంకెంత ఇదైపోయి చేస్తావు. మరి అట్లా చేసి తీసుకురావచ్చు కదా, చేయొచ్చు కదా, కానీ చేయరు. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ కాదు కాబట్టి. ఈ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో అంటేనే ఒక కామెడీ అయిపోయింది ఆయన, లిటరలీ కామెడీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఫెడరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో కాంపిటీషన్ కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళు అందరినీ తీసి అందరినీ టెస్టులు చేయాలి అవి చేయాలంటే కుదరదు. ఒకటి. సెకండ్, ఎవరైతే విన్ అవుతారో ఎవరికైతే మెడల్స్ వస్తాయో వాళ్ళని మాత్రమే డోపింగ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. ఆ డోపింగ్ టెస్ట్లలో దాంట్లో కూడా ఇవాళ రేపు ఎన్హాన్స్మెంట్స్ ఎట్లా వచ్చినాయిరా అంటే నీకు తెలియదు. ఓకే, సంథింగ్ ఒక క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా కొన్ని పర్టికులర్ టెస్టులు అవి ఇవి ఇంత చేసే తప్ప నీకు తెలియదు వాడి తీసుకుండా లేదా అని చెప్పేసి. అంత అడ్వాన్స్ అయిపోయినాయి ఇవాళ రేపు ఎన్హాన్స్మెంట్స్ అవన్నీ. సో నేను ఏమన్నా అంటే, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్న ఫిజిక్లు, ఇన్స్టాగ్రామ్లలో దీంట్లో న్యాచురల్ అని చెప్పి క్లీన్ చేసుకొని పెట్టే ఫిజిక్లు చేసే దాంట్లో 90% కూడా కాదు, 99% ఫేక్ వాళ్ళే ఉంటారు. ఇలా 1% నిజంగా ఉంటారు. వాళ్ళు మంచి జెనెటికల్లీ ఏదో ఉండి ఇది చేసి ఉంటారు. అది కూడా వాళ్ళు కూడా ఎట్లా, వాళ్ళు జిమ్ లైటింగ్లా దాంట్లో చూసి ఫ్లెక్స్ చేసినప్పుడే నీకు వాళ్ళు మంచిగా అంతా తగడ కండిషన్తో కనిపిస్తారు. కానీ వాళ్ళ రియల్ లైఫ్లో నువ్వు నార్మల్గా ఇంట్లో కూర్చొని, ఇప్పుడు నా లెక్క ఇక్కడ ఇంట్లో కూర్చొని చేస్తున్నప్పుడు, ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు చూసినావు అనుకో, వాళ్ళు మంచిగా కనిపిస్తారు, యావరేజ్గా లీన్ బాడీతో కనిపిస్తారు. ఒకవేళ అట్లా వాడు ఇంట్లో ఉండి కూడా ఇంకా పని చేసుకుంటా, ఇంట్లో నార్మల్గా జిమ్లో కాకుండా లో లైట్లో కాకుండా ఈ నార్మల్ లైఫ్లో కూడా వాడు తగడ రెడ్డిగా కనిపిస్తుందంటే పక్క వాడు చూరు కూర్చుకున్నట్టే 101%. చాలా గ్యాన్ షో చేసినారు కదా పొద్దుగా లేచింది మమ్మల్ని లోన్ మన వేసాం. ఇక అసి మజాకలు చేయాలి. ఇక ఏమన్నా ఇంకో ప్రీ వర్కౌట్ మీల్, ఖజూరాలు లోపల గర్వి పెంచడానికి అండ్ ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళిపోయి వర్కౌట్ చేసి లోన్ పడినాం. నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రైట్స్ ఎన్నో అని చెప్పి ఇట్లా లీన్ ఫిజికల్ వేసుకొని న్యాచురల్గా పెట్టుకొని గుద్దు దింగించుకుంటా ఎన్నో ఎట్లా ఉంటాం తీసుకొని కూర్చుకోవాలి, తగడ బాడీలు చేయాలి. అండ్ జల్దీ ఉండగానే బా ఏం బాడీరా అనుకోవాలి. కానీ అనుకోగానే అయిపోతుంది అలా, ఏం బాడీరా అని అనుకోగానే అయిపోతుందా? వాట్ అబౌట్ యువర్ ఇంటర్నల్ హెల్త్?
అరే జిమ్ అనేది ఉన్నది, యాక్టివిటీ అనేది ఉన్నది, మంచి ఫిజికల్ ఉన్నదే నీ హెల్త్ మంచిగా ఉండడానికి, నీ లైఫ్ మంచిగా ఉండడానికి. మెయిన్ పర్పస్ అది, మెయిన్ మోటో అది. కానీ నువ్వు ఆ బాడీ కోసం, ఓకే, ఈ మజిల్స్ కోసం, బాడీ కోసం అన్నెసరీ హార్మ్ఫుల్ థింగ్స్ నీ లోపలికి పంపిస్తున్నావు. దానివల్ల హార్ట్ డిసీజ్, లివర్ ఫంక్షన్స్, కిడ్నీ డ్యామేజ్, నీకు ఏవే కావాలో అవి హర్నియాలు, అవి ఇవి అన్ని అడ్డమైన రోగాలని వచ్చి ఇదైపోయి నువ్వు పీక్తున్నావు కొన్ని రోజుల మట్టికి మంచిగా కనపడడానికి, కొన్ని రోజుల మట్టికి ఆ ఫిజిక్ కనపడడానికి చేసి తర్వాత నువ్వు పీక్తున్నావు అంటే ఇంకా నువ్వు వాట్ ఈస్ ద అర్థం ఏముంది? ఇంకా అర్థమే ఉంది దానికి. ఫిట్ అండ్ హెల్తీ ఉండడానికి నువ్వు జిమ్ స్టార్ట్ చేసి ఆ మజిల్స్ కనపడడానికి నువ్వు అన్ని అడ్డమైన నీ బాడీకి ఇచ్చేసి పుట్టుకున్న పీక్తున్నావు అంటే ఇంకా ఏం అది ఎరిపుక్తనం కాకపోతే అనగా. ఇప్పుడు ఈ ఒలింపియా లెవెల్, ఆ లెవెల్ నువ్వు కాంపిటేటివ్ స్పోర్ట్లో ఉండి చేస్తున్నావు, ఒక పర్టికులర్గా ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ ఉన్నావు, పబ్లిక్లీ చెప్పినావు నేను ఎన్హాన్స్మెంట్స్ తీసుకుంటాను ఇది అది అని చెప్పేసి నీ బాడీని ఒక బెస్ట్ అండ్ బెస్ట్ అందరూ ఎన్హాన్స్మెంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళందరికంటే నీ బాడీని ఇంకా తగడా తయారు చేసి నువ్వు వాళ్ళకంటే పార్కెళ్ళి తీసుకెళ్తున్నావు అంటే దట్స్ ఫైన్, దట్స్ ఫేర్ అండ్ ఆఫ్ గేమ్ అండ్ యూ డూయింగ్ యువర్ జాబ్. అండ్ ఆల్సో దానికి నీకు పీసీటీ సైకిల్స్ ఉంటాయి, లైక్ పోస్ట్ సైకిల్ థెరపీస్ అవన్నీ ఉంటాయి. అండ్ ప్రతిదీ నువ్వు గైడెన్స్తో తీసుకుంటావు, అన్ని కరెక్ట్గా చూసుకుంటావు, అన్నీ చేస్తావు, దట్స్ ఫైన్. కానీ జిమ్ జాయిన్ అయిపోయినా 6 నెలలు కూడా పోలేను, గుద్దల ఓపిక లేదు, డైట్ మెయింటైన్ చేసే దమ్ము లేదు, మంచిగా వర్కౌట్ చేసే టైం లేదు, ఓపిక అసలే లేదు నాకు, ఉత్సాహపుకోదు షుగర్ నాకు. ఇంకా నేను ఏం చేయాలో తెలియక డైనో బాల్, ఆ బాల్, ఈ బాల్, డమ్కు అని ఇంకా MK 777, MK 677, ఇంకేంటి ఇంకా ఏవో అన్ని అడ్డమైన అన్ని వేసుకుంటున్నా చేస్తున్నా అంటే సంక నాకిపోతావు లిటరల్లీ, మొట్ట ఊడ్చిపోతావు. వద్దు, బంద్ చేసేవన్నీ. चल बेटे गुड्डू, बातें बहुत कर लिए, अब काम करने चलते हैं. वी गो जिम. ఇప్పుడే జిమ్కి రావడం జరిగింది. సో అయితే ఇలా వర్కౌట్ వచ్చేసి బాక్సింగ్ ట్రైనింగ్ చేసాం. బాక్సింగ్లో ఏంటంటే మెయిన్ మనం ఏమంటారు బేసిక్స్ పైన వర్క్ చేసాం. ఫస్ట్ ఒక నిమిషం మంచిగా కనిపిస్తున్నా, బేసిక్స్ పైన వర్క్ చేసాం. ఎట్లా అంటే ఫస్ట్ ఫుట్ వాకింగ్ డ్రిల్స్ చేసాం. అండ్ ఇంకోటి పంచెస్ కూడా నేను ఇట్లా వదిలేస్తున్నా, పంచెస్ అట్లా వదిలేయకుండా పంచ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడికి తీసుకురావాలి. సో అది ఆ బేసిక్స్ది కొంచెం ఇది చేసుకో, ఎందుకంటే నేను మొత్తం ఇట్లా లోపలికి గుసాయించేసి వదిలేస్తున్నాను అనమాట. సో అది దాన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. సో దానిపైన బ్యాక్ పైన ఎక్కువ వర్క్ చేసాం. అండ్ కొంచెం డిస్టెన్స్లో ఉండి మొత్తం ఫుల్ పంచెస్ అనేవి మొత్తం స్ట్రెచ్ చేసి కొట్టడానికి చేయడానికి వాటిని ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా. సో ఇలా మొత్తం ఫుట్ వర్క్, గార్డు ఇక్కడనే పెట్టుకొని వెయిట్స్ ఎట్లా పట్టుకొని గార్డు ప్రాపర్గా పెట్టుకొని ఫుట్ వర్క్ చేస్తాం అనమాట. దాంతోనే మొత్తం గార్డు ట్రైన్ అవుతుంది ప్లస్ ఫుట్ వర్క్ అవుతుంది. అండ్ తర్వాత బ్యాక్ పైన పంచెస్ చేస్తాను. ఆ పంచెస్ మొత్తం వెనక తీసుకురావడానికి చేయడానికి బేసిక్సే ఓకే. సో మొత్తం బేసిక్నే రిపీటెడ్ చేసి ఆ బేసిక్స్ మొత్తం షార్ప్ చేసుకోవాలి, ఓకేనా. సో అది ఫుట్ వర్క్ ఎందుకు ఇట్లా అంటే నార్మల్గా ఫైట్ చేసుకుంటే నేను ఇట్లా పంగాలు ఎక్కువ చాపేస్తున్నాను, సరిగా ఇట్లా వెళ్ళిపోయి మొత్తం ఫుట్ వర్క్ అనేది స్టాండ్స్ అనేది మొత్తం కరేజ్ అయిపోతుంది. సో అట్లా కాకుండా చేసుకోవడానికి ఇదంతా అనమాట. మన వీడియోస్ అన్ని నేను నార్మల్ తర్వాత తీసినాయని చూసుకుంటే నాకు అది అబ్జర్వ్ చూసుకొని దానిపైన వర్క్ చేయాలి, వీటిపైన బేసిక్స్గా షార్ప్ చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయినా. సో అందుకని చెప్పేసి లెట్స్ వర్క్ ఆన్ దట్. వెల్ ఇప్పుడు వచ్చిన ఇంటికి వర్కౌట్ వాజ్ సూపర్ గుడ్, మంచిగా అయింది. మొత్తం బేసిక్స్ అండ్ స్కిల్ వర్క్ పైన ఫోకస్ చేసిన అనమాట. కాఫ్స్ అయితే లిటరలీ ఫైర్ అయిపోయినాయి. ఫస్ట్ స్కిప్పింగ్ చేసిన బాగా. అండ్ ఇంకొకటి ఆ ఫీట్ పైన పంజ పైన వండుకుంటే ఫుట్ వర్క్ చేసాను. 5 minutes టైం పెట్టుకొని 3 to 5 minutes టైం పెట్టుకొని 3 rounds. మన తర్వాత పంచెస్ కూడా ఫీట్ పైన నిలబడి అది కూడా 3 to 5 minutes 3 rounds అట్లా చేశాను అనమాట. కాఫ్ మంచి ఫైర్ అయిపోయింది, ఇట్లా వెయిన్స్ పాప్ అయినాయి అప్పుడే కాఫ్లా. సో చేసాం. ఇప్పుడు ఇట్లానే ఒక 2 to 3 weeks జస్ట్ బేసిక్స్ కొట్టే రిపీటెడ్గా జస్ట్ బేసిక్స్ పైన రిపీట్ చేసాం. తర్వాత మనం ఇంతకుముందు చేసిన స్పారింగ్ అవి వాటిని ఇంక్లూడ్ చేసుకొని మళ్ళీ అవి చేసాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి బేసిక్స్ వాళ్ళకి మాస్టర్ చేసారు బేసిక్స్. సో మనకి అలవాటు తప్పింది, ఓకే. ఆ స్టాండ్స్ లో మనం ఉంటలేమో చేయట్లేదు, వాళ్ళు కంటిన్యూషన్ గా చేసుకుంటూ వస్తారు అవి చేస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది. సో మనకి ఏంటంటే బ్యూటీ జట్ డోంట్ కేర్. సో మనకేంటంటే ఆ బ్యూటీ కనిపిస్తలేదు, మనం ఫైట్ చేస్తుంటే అవి కనిపిస్తారు. సో బ్యూటీ కనపడాలి, ఏవి చేయాలంటే బేసిక్స్ లో ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ బేసిక్స్ అనేది బుర్రలో నిండిపోవాలి. సో అందుకే దాన్నే కన్సిస్టెంట్ గా రిపీటెడ్ ట్రైన్ చేస్తుంటే అది బుర్రలో నిండిపోతుంది. అండ్ ఇట్స్ లాంగ్ వే టు గో, రష్ ఏం లేదు, ఇజం గట్టిగా ఇజం.
సో దిస్ మై ఫస్ట్ మీల్, 3 whole eggs, rice, chicken, fruits, 1 scoop of protein. కావాలని చేస్తారా లేకపోతే అవుతుందా నాతోనే అర్థం కాదు. ఇది ఏమంటారు, బ్లింకిట్లో మళ్ళీ ఒకటి ఆర్డర్ చేసిన అది ఇంకోటి వచ్చింది. ఈసారి నేను కరెక్టే ఆర్డర్ చేసిన, కరెక్ట్గా నాకు కావాల్సిందే ఆర్డర్ చేసిన, కాకపోతే అది వేరే వచ్చింది ప్రోడక్ట్. ఇప్పుడు అది రిటర్న్ పెడుతున్నా, మనతో మళ్ళీ డిస్కషన్. ఇప్పుడు ఇది సన్బర్న్ ఏందో ఏం కథనో అర్థమవుతలేదు. బ్యాంచోది తమిళనాడు సాగమైరా అట్లనే పెట్టాలి. ఐ నో ద పీపుల్ పల్స్. ఆగమాగం తమిళనాడు పెడితేనే జనాలు ఏంది ఆగమని అని చెప్పి చూస్తారు. సో అయితే అంటే నేను ఏమంటున్నా అంటే, మీకు నార్మల్గా ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వాడు ఒకడు టోజీ అని ఒకడు ఉంటాడు, వాడు కంప్లీట్గా చెప్పేస్తాడు, కంప్లీట్గా వాడు స్టెరాయిడ్ యూజ్ అని చెప్పేస్తాడు. అండ్ దాంతో వానికి సపోర్ట్ చేసేవాళ్ళు, వాడిని ఐడల్ లెక్క చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, ఈ స్టెరాయిడ్స్ దీన్ని గ్లోరిఫై చేసుకుంటా, కాకపోతే విచ్ ఇస్ నాట్ గుడ్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా కంపీట్ చేయాలి అని అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడెవడు వాట్సవ్ గాడు ఉన్నాడు కదా, వాట్సవ్. సో వాడు ఇప్పుడు ఎన్హాన్స్మెంట్స్ తీసుకుంటుండు, వాడు పబ్లిక్లో కూడా వచ్చి చెప్పేసిండు నేను ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. ఎందుకంటే వాని గోల్ ఇప్పుడు పెద్దగా ఉంది, ఐఎఫ్బీబీ ఆడదాం అనుకుంటున్నాడు. ఐఎఫ్బీబీలో నువ్వు న్యాచురల్గా పోయి ఏం బీగలవు, ఎందుకంటే అక్కడ అంతా ఎన్హాన్స్ షో అది కదా. సో అట్లా వాడు ఐఎఫ్బీబీ ఆడదాం అనుకుంటుండు, వాడు న్యాచురల్ ఒకసారి కంప్లీట్ చేసిండు, న్యాచురల్ వాడు స్ట్రెడ్ అయ్యిండు, చూసిండు ఏంది ఇంకా తీసుకుండు. కాకపోతే నా సజెషన్ వానికి ఏముండే అంటే, నాతో కూడా ఇప్పుడు ఏమనంటే, ఇంకొంచెం న్యాచురల్గా నీ పొటెన్షియల్ ఎంత ఉందో అంత మొత్తం ఇంకా కంప్లీట్గా ఇచ్చి మళ్ళీ ప్రెప్ చేసి ఇది చేసి ఆ మెచ్యూరిటీ రావాలి, మజిల్ మెచ్యూరిటీ. ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటే చేసుకుంటూ ఉంటే అది వస్తుంది అనమాట. సో వాడు ఒక్కడేసారి కదా స్టేజ్ ఎక్కింది. సో ఇంకొంచెం ఇది చేసి దాంట్లో ఉన్న పొటెన్షియల్ అని చేసి న్యాచురల్గా నువ్వు మొత్తం కొట్టేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, నార్త్లో ఒక పర్సన్ ఉంటాడు ఎవరో దీక్షాంత్ అని చెప్పేసి. ఓకే, వాడు న్యాచురల్గా వాడి పొటెన్షియల్ మొత్తం రీచ్ చేసుకుండు, కొట్టాల్సిన హై ఎండ్ టైటిల్ వాడు కొట్టేసి న్యాచురల్గా కొట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వాడు ఇప్పుడు ఎన్హాన్స్మెంట్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండే, నెక్స్ట్ లెవెల్ ఆడడానికి. సో ఎందుకంటే ఆ కాంపిటేటివ్ స్పోర్ట్ అది ప్యాషన్ వానికి, వాళ్ళు ఆడాలి, వాళ్ళ లైఫ్ అది కాబట్టి అక్కడ చేసుకుంటుండు, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. సో అట్లా వింగ్ కూడా ఏమని అంటే, నువ్వు మొత్తం న్యాచురల్గా దీంట్లో పొటెన్షియల్ ఇది చేసి తర్వాత ఇది వెళ్ళిపో అని చెప్పేసి మనకి నేను చెప్పి ఉండే. కాకపోతే ఇక వాడు చేసుకుంటాడు. బట్ దట్స్ గుడ్, ఎందుకంటే వాడు ఇప్పుడు కాంపిటేటివ్ స్పోర్ట్లో ఉన్నాడు, వాడు దాంట్లో ఆడాలనుకుంటున్నాడు కాబట్టి వాడు తీసుకుండు. అండ్ వాడు ఫుల్ గైడెన్స్తోని, ఫుల్ నాలెడ్జ్తోని మళ్ళీ ఈ పోస్ట్ సైకిల్ థెరపీలు చేయించుకోవడం, అవి చేసుకోవడం, అండ్ ఒక పర్టికులర్ నాలెడ్జ్తో హై క్వాలిటీ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకొని వాడు దాంట్లో కరెక్ట్ గేర్ వాడు మెయింటైన్ చేసుకుంటాడు. కాకపోతే మీరేంది, ఆడెవడో చెప్పిండు ఈడెవడో చెప్పిండు అని చెప్పి ఒక డబ్బా తీసుకున్న, గోళీలు వేసుకుని, అది తీసుకుని, దాంట్లో ఏముంది తెలియదు, ఏం కథ తెలియదు, ఏమవుతుందో తెలియదు, దాని తర్వాత ఏం చేయాలో తెలియదు. జస్ట్ బయటికి వెళ్ళి చూడనికే మంచిగా ఉండాలి, బాడీ పెరిగింది బస్ కథం అనుకుంటే చాలా నుక్సాన్ అవుతారు. చేయకండి అట్లా, తప్పది. అరే న్యాచురల్గానే మంచి ఫిజిక్ మెయింటైన్ చేయవచ్చు, మంచి ఫిజిక్ అచీవ్ చేయవచ్చు. అర్థమైందా? మీరు మీ డెడికేషన్ అండ్ మీ కన్సిస్టెన్సీ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఒకటే ఫుడ్, ఓకే, సేమ్ ఫుడ్, సేమ్ క్వాంటిటీ, సేమ్ యాక్టివిటీ మీరు క్రమం తప్పకుండా రోజు ఎవ్రీ డే చేసుకుంటున్నారనుకో, మీరు మ్యాజిక్ చూస్తారు. పైన ఇంటీరియర్ నడుస్తుంది కదా, అదే సౌండ్ వస్తుంది, టక్క 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 టక్క. ఏం చేయలేని పని నాదే కాబట్టి గుద్ద మూసుకొని కూర్చోవాలి. సో అయితే యూ సీ డ్రాస్టిక్ చేంజెస్. అర్థమైందా? ఇప్పుడు నా బాడీ చాలా మంది ఏమంటారు, అన్న ఇప్పుడు నీ బాడీ మస్తు చేంజ్ అయిందన్న, నీ క్యాలస్థెనిక్స్ స్టార్ట్ చేసినాక చేంజ్ అయిందని అదని అనుకుంటారు. కానీ క్యాలస్థెనిక్స్ స్టార్ట్ చేసినందుకు చేంజ్ అవ్వడం కాదు. నేను ఇప్పుడు డైట్ పట్ల సీరియస్ ఉండి చీట్లు గీట్లు చేయకుండా అన్ని పాయింట్ టు పాయింట్ అన్ని మెజర్ చేసుకొని పర్టికులర్గా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు చేంజ్ అయింది. ఇది ఈ 2 monthsలోనే ఇంత చేంజ్ వచ్చింది. అదే నేను ఇట్లా ఒకవేళ ఇయర్స్ స్టార్టింగ్ నుంచే ఇట్లా చేసుకుంటూ వచ్చి ఉంటే ఇప్పుడు నేను ఒక జబర్దస్త్ కండిషన్ ఉంటుంటే నేను బాడీ. అర్థమైందా? సో కాకపోతే అప్పుడు నేను కావాలని చేయలేదు, ఎందుకంటే నాకు అప్పుడు లేకుండే. నాకు అప్పుడు ఫస్ట్ నేనైతే ఫిజిక్ ఉండేనో ఆ ఫిజికే నాకు ఇష్టం ఉండే కాబట్టి అప్పుడే మంచిగా తినుకుంటా చేసుకుంటా ఆ ఫిజిక్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు నాకు లేదు, మనం ఇంకొంచెం ఇది చేద్దాం, మనం క్రేజీగా చేద్దాం, మన పొటెన్షియల్ని ఇంకొంచెం ఇది చేసి మనం ఎక్స్ట్రీమ్కి వెళ్దాం, కొంచెం చేద్దాం, మనకు మనం ఇచ్చుకోవాలి ఛాలెంజెస్, ఒకటే కంఫర్ట్ జోన్ ఉండొద్దు అని చెప్పేసి ఇప్పుడు నేను మెంటల్గా ఫిక్స్ అయినా కాబట్టి ఇప్పుడు నేను చేసుకుంటాను. ఓకే, సో అట్లనే మీరు కూడా ఒక 6 months 1 year సేమ్ డైలీ ఒకే మీల్స్, ఒకే క్యాలరీ నెంబర్లా, ఒకటే యాక్టివిటీలా చేసుకుంటుండే. ఎందుకు చేంజ్ కాదు మీ బాడీ? ఎందుకు రాదు మీకు ఫిజిక్? గుద్దవాళ్ళగా ఫిజిక్ మంచిగా చేయవచ్చు. ఏది అవసరం లేదు మీకు, ఏం గుచ్చుకునే అవసరం లేదు, ఏం పీకునే అవసరం లేదు. ఖతర్నాక్. చల్ బై లాడ్లే. టైం వచ్చేసి 4:45 అవుతుంది. సో ఒకటే స్ట్రెచ్లా 10,000 steps మనం కంప్లీట్ చేసుకుందాం. చెప్పినా కదా
రెడ్యూస్ చేసిన చెప్ కౌంట్లో 15,000 ఉండే, ఇప్పుడు 10,000 వేస్తున్నాను. తర్వాత కొంచెం గ్రిప్ స్ట్రెంత్ ట్రైన్ చేసాం, ఓకేనా. అట్లా నేను ఎక్కువ ట్రైన్ చేద్దాం ఈసారి. ఇవి 2 వీక్ పాయింట్లు, ఇది అండ్ ఇంకొకటి గ్రిప్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంటే పంచ్ కూడా స్ట్రాంగ్ పడుతుంది, అండ్ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటే పంచులు గట్టిగా తీసుకోగలుగుతాం, ఓకేనా. సో అదనమాట, పైకి వెళ్ళి స్టెప్ కౌంట్ వేద్దాం. అండ్ ఇంకొకటి లాడ్లే అంటే ఏంది అని చెప్పేసి వాళ్ళు అడిగారు. లాడ్లే అంటే ఏం లేదు, ఇప్పుడు లాడ్లా అంటారు కదా, లాడ్లా బేటా లాడ్లా అంటారు, ముద్దుల పోరడు ముద్దుల ఇది అన్నట్టు కొంచెం ఇట్లా అరే ముద్దుల పోరడా ముద్దుల పిల్లగాడా అని చెప్పేసి ఇట్లా అంటారు కదా. సో అట్లా లాడలే లాడలా అట్లా అంటారు అన్నమాట, అంతే. సో యప్, పైకి పోయేసి మంచిగా సన్సెట్లా వాక్ కొడదాం. డన్ విత్ 9,000 స్టెప్స్. ఇంకొక 1,000 ఉంది. ఆ 1,000 మనం ఏమంటారు డిన్నర్ చేసిన తర్వాత బ్లాగ్ ఎడిట్ చేసుకుంటే అది నడిచినామంటే 1,000 ఈజీగా రక్మన్ అయిపోతాయి, ఓకేనా. అందుకని చెప్పి మళ్ళీ నడవలేదు నేను. ఇప్పుడు ఒక కాఫీ కొట్టేసి గ్రిప్ ట్రైన్ చేద్దాం. ఒకటి అయిపోయింది, వేలీలు పెట్టుకున్నా. ఎట్లుందిరా ముసలోడు చెప్పినట్టు వేలీలు పెట్టుకున్న స్నానానికి అని చెప్పి చి చాలా బ్యాడ్గా ఉంది. కాకపోతే ఏం చేస్తాను, సడదైపోయి మన బతుకు కింద మీట చిందర బొందర చేసి పడేసి, మరి ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. అయిపోగా స్నానం చేసి ఒక మీల్ తినేసి మీతో ముచ్చటేసి అలాగే వాక్ వేసి బ్లాగు ఎడిట్ చేస్తా. అండ్ ఆల్సో లెట్ మీ షేర్ దిస్. ఏంటంటే నేను స్టెరాయిడ్ తీసుకుంటా, ఓకే. ఎప్పుడు తీసుకుంటా అంటే నాకు యాక్చువల్లీ నేను ఉన్నా అనమాట, ఈ మైండ్ సెట్తో నేను ఉన్నా, ఓకే. యాక్చువల్లీ ప్లాన్ ఉంది నాది. కాకపోతే ఇప్పుడు నేను మంచిగా ఎంగేజ్లో ఉన్నా, మంచిగా తింటున్నా, మంచిగా ఉన్నా, నాకు ఇప్పుడు నా టెస్ట్ లెవెల్స్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు నేను మంచిగా ఉంటాను, ఓకే. కాకపోతే ఒక ఏజ్ వస్తుంది న్యాచురల్గా, మన బాడీ ఇప్పుడు ఈ ఎంగేజ్లో ఎట్లయితే టెస్ట్ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్స్ న్యాచురల్గా మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ లెవెల్స్లో టెస్ట్ లెవెల్స్ అనేవి ఉండవు, ఓకే. సో ఆ ఏజ్ ఆ పారామీటర్ ఎప్పుడైతే హిట్ అవుతానో అంటే నార్మల్గా కొంతమందికి 40 ఇయర్స్కి అయిపోవచ్చు, కొంతమందికి 35కి అయిపోవచ్చు, కొంతమంది 50 ఇయర్స్కి కావచ్చు, ఓకే. ఆ టెస్ట్ లెవెల్స్ మొత్తం పడిపోయి మొత్తం ఇది కమ్జోర్ అయిపోవడం మనుషులు. సో అట్లా నేను ఏ ఏజ్కి అవుతున్నాను, ఇప్పుడు నేను కాన్షియస్గానే ఉంటా, ఎవ్రీ ఇయర్ బ్లడ్ వర్క్ చేపిస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది ఏంది నా టెస్ట్ లెవెల్స్ ఏంది, ఏం కథ, ఏం లక్షణం అని చెప్పేసి. సో అయితే ఎప్పుడైతే నేను న్యాచురల్గా అంటే మంచి అన్ని హెల్తీ హ్యాబిట్స్ పెట్టుకొని మంచిగా యాక్టివిటీ పెట్టుకొని అన్నీ చేస్తున్నా కూడా న్యాచురల్గా నా బాడీ ఈ ఎంగేజ్లో ఉన్నట్టుగా ఆ ఒక ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అప్పుడు ఆ లెవెల్స్ అట్లా టెస్ట్ లెవెల్ ఆ లెవెల్లోకి రాకుండా ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుందో అప్పుడు నేను స్టెరాయిడ్ తీసుకుంటాను. ఎందుకంటే అది మంచి ఆలోచన యాక్చువల్లీ, ఓకే. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనేది మన బాడీలో మెయిల్ హార్మోన్ అయితే టెస్ట్ లెవెల్స్ ఉంటాయో అది మనకి జస్ట్ మజిల్స్ కోసమే కాదు, మన మూడ్ మంచిగా ఉండాలన్నా, మనకు మెంటల్గా మంచిగా స్టేబుల్గా ఉండాలన్నా, ఈ డిప్రెషన్లు, ఈ లో మూడ్లు, లేకపోతే లో ఎనర్జీలు అవి ఇవి ఏం లేకుండా ఎప్పుడు మంచిగా బిందాస్గా చిల్గా అంతా మంచిగా ఉండాలన్నా కూడా మన టెస్ట్ లెవెల్స్ మంచిగా ఉండాలి, ఓకే. అప్పుడే మనం స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాం, స్ట్రాంగ్ ఉండగలుగుతాం, మంచిగా థింక్ చేయగలుగుతాం, మన మూడ్ మంచిగా ఉంటుంది. ఈ డిప్రెషన్లు, లో ఫీల్నెస్లు, సిక్నెస్లు ఇవన్నీ ఉండవు, ఓకే. సో ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్కి. సో ఎప్పుడైతే నా బాడీ న్యాచురల్గా ఆ లెవెల్ని అట్లా ప్రొడ్యూస్ చేయడం, న్యాచురల్ లెవెల్స్ ఉండడం, హై లెవెల్లో ఉండడం ఎప్పుడైతే ఆపేస్తుందో అప్పుడు నేను టీఆర్టీ సైకిల్స్ అవి చేస్తానమాట, ఓకే. సో అప్పుడు ఏంటంటే అది మంచిది. మనం ఓల్డ్ అయినా కూడా మళ్ళీ యంగ్ ఏజ్లో ఎట్లయితే లెవెల్స్ ఉంటాయి అట్లా ఉంటాయి మంచిగా. అప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయవచ్చు ఇంకా మంచిగా, ఓకే. ఎంజాయ్ అంటే ఒకటే కాదు, అన్ని విధాలు కూడా మంచిగా అప్పటికి కూడా మంచి షేప్లో ఉండొచ్చు, మంచిగా యంగ్ పొరలో కూడా టకాఫర్ ఇచ్చి మంచిగా స్ట్రాంగ్ ఉండి ఇది చేసుకోవచ్చు అనమాట. సో అది వ్యాలిడ్ ఉంటుంది. ఎందుకంటే కమ్జోర్ అయిపోయి నువ్వు ముసలి బుగం లెక్క నడవనికి రాకుండా, అవినికి రాకుండా, ఇది కాకుండా నువ్వు నీ పనులు కరెక్ట్ నువ్వు ఫిట్గా ఉండి చేసుకోలేకుండా, నీ లైఫ్ని కంప్లీట్ ఎంజాయ్ చేసుకోలేకుండా ఉండే బదులు అట్లా నువ్వు ఒక ప్రాపర్ ప్రోటోకాల్తోని అన్ని దానికి కూడా కంప్లీట్ బ్లడ్ వర్కులు తీపించి అన్ని తీపించుకొని దానికి కూడా ఒక కరెక్ట్ నాలెడ్జ్తోని ప్రోటోకాల్తో పోయినావు అనుకో, నీ లైఫ్ని ఇంక 20 ఏళ్ళు ఇంకా 15 ఏళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఆ ఏజ్లో కూడా. ఏమన్నా అదనమాట. తిన్నా ఇప్పుడే, తినేసి గోల్ వేసుకున్నా. పర్లేదు, మెడికల్ షాప్ అని ఇచ్చిన గోల్ మంచిగా ఉన్నాయి. యాంటీబయాటిక్ ఇచ్చిన ఏం తెలియదు. నిన్నోడు వేసుకున్నా, నిన్నటికంటే నిన్నైతే ఆ టవల్ మొత్తం శివుడితో నిండిపోయింది. ఒక టవల్ అయితే మొత్తం చీది. సో పర్లేదు, కొంచెం బెటర్ ఉంది. ఇప్పుడు పొద్దుగా లేచే వాళ్ళు తగ్గిపోతుండొచ్చు మేబీ. సో యా, అయిపోయింది, తినేసాను. ఇప్పుడు మిగిలిన 1000 స్టెప్స్ ఏవైతున్నాయో ఇప్పుడు వేసేసి అట్లనే బ్లాగ్ కూడా ఎడిట్ చేస్తాను, కథం పట్టి చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ stay happy, stay motivated, stay strong. Right.